హాయ్ హలో నమస్తే. నా వెనక కనిపిస్తున్నటువంటి పిక్చర్ ఇది కాంట్రవర్సీ అవుతుంది. సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లో నుంచి ఈ బొమ్మని మార్ఫింగ్ చేశారని మార్చి బొమ్మని మార్చి పిక్చర్ని మార్చి 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో పెట్టింది సిబిఎస్ఈ. మార్చడం వల్ల పిల్లలకి చరిత్రను వక్రీకరించి చెబుతున్నారు అని కాంట్రవర్సీ అవుతుంది. నిన్న నైట్ నుంచి గొడవ చేశారు హిస్టోరియన్స్, చరిత్రకారులు మొత్తం గొడవ చేస్తే సిబిఎస్ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఓకే, మేము పొరపాటు చేసాము, మళ్ళీ ఒరిజినల్ పిక్చర్నే తీసుకొచ్చి టెక్స్ట్ బుక్లో పెడతామని స్టేట్మెంట్ ఇచ్చింది నిన్న సిబిఎస్ఈ. వీళ్ళు అసలు ఇప్పుడు గతంలో మనకి ఇప్పుడు గ్లోబల్ ప్రచారం అని అంటారు. గ్లోబల్ ప్రచారం అని ఒక సామెత ఉంటుంది, ఒక వర్డ్ ఉంటుంది, గ్లోబల్ ప్రచారం. ఈ గ్లోబల్ ప్రచారం లేదు, వాడు ఎవడో చచ్చిపోయాడు అని చెప్పి గొడవ చేసి వాడు తప్పుడు ప్రచారం చేశాడని చెప్పేసి గ్లోబల్ ప్రచారం అంటారు. కావాలని అబద్ధం ప్రచారం చేయటం అనేది గ్లోబల్ ప్రచారం అంటారు. అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది? అది వెస్ట్రన్ కంట్రీస్లో ఈ డిక్టేటర్లు, నియంతలు వాళ్ళు ఒకటి అనుకుంటారు మైండ్లో, ఏమని ఈ ప్రజల్ని మనం మోసం చేయాలి అని అనుకుంటారు మైండ్లో. ఆ ప్రజల్ని మోసం చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు ఈ ప్రచారం చేస్తారనమాట. మేజర్ సాధకాలు వాళ్ళు చేసేటువంటి రాంగ్ ప్రచారానికి సాధకాలు వాళ్ళు ఆడేది ఏంటంటే గ్లోబల్ ప్రచారం లాంటి దేనికి వాడేవాళ్ళంటే గతంలో హిట్లర్, ముస్సోలినీ గారు లాంటి వాళ్ళు నియంత్రణ చేసింది ఏంటంటే న్యూస్ పేపర్లు పబ్లిష్ చేయటం, పాంప్లెట్లు కొట్టించడం. ఎందుకంటే ఆ రోజుల్లో ఈ డిజిటల్ మీడియా లేదు కదా, వాట్సాప్, సోషల్, ఫేస్బుక్ ఇవన్నీ లేవు అనమాట. న్యూస్ పేపర్లు, పాంప్లెట్లు ముద్రించి కరపత్రాలు చేయటం, మ్యాగజైన్స్ లాంటివి చిన్న చిన్న కరపత్రాలను పబ్లిష్ చేయటం, గోడలకు అంటించడం అనేది ఈ ఒక కావాలని ఫేక్ న్యూస్ క్రియేట్ చేయటం. ఇప్పుడు పొలిటీషియన్స్ మన ఆంధ్రప్రదేశ్లో 2 పొలిటికల్ న్యూస్ పేపర్లు ఒకరి మీద ఒకరు రాస్తూ ఉంటారు. ఇప్పుడు సాక్షిలోనేమో చంద్రబాబు నాయుడు మీద, ఈ ఏబీ ఆంధ్రజ్యోతి, ఈనాడు వీళ్ళందరూ జగన్ మీద రాస్తూ ఉంటారనమాట. వారు వన్ సైడెడ్గా రాస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఎయిమ్ న్యూస్ ఇవ్వటం కాదు, మెయిన్ ఎయిమ్ వాళ్ళు అనుకున్నది ప్రజలకు చెప్పటం ఎదుటి వాళ్ళ మీద. ఇప్పుడు అది పాలిటిక్స్ వరకు ఓకే, పొలిటిక్స్ వరకు ఓకే, సరే. మ్యాక్సిమం లీస్ట్ కేసెస్ నాన్ అకాడమిక్ టెక్స్ట్ బుక్లు వరకు, నాన్ అకాడమిక్ పుస్తకాల వరకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఎవరో నేను సడన్గా ఒక పుస్తకం రాశాను అనుకోండి, నేనే సడన్గా ఒక పుస్తకం రాస్తాను. ఏమని ఆది కాలంలో ప్రజలు మొత్తం సూట్ వేసుకొని కాన్ఫరెన్స్లు పెట్టుకునేవాళ్ళు, డిజిటల్ మీడియాలో వాట్సాప్ వాడేవాళ్ళు. ఇప్పుడు కనుక మనోళ్ళు నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా, సర్జరీ చేశారు, ఏమంటారు ఫేస్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ఆది కాలంలోనే, అనాది కాలంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేశారు మన భారతదేశంలో. ఎగ్జాంపుల్ వినాయకుడికి ఈ ఏనుగు తొండం ఉంటుంది కదా ఫేస్కి, వినాయకుడికి, దాన్ని నరేంద్ర మోడీ గారు మన భారతదేశంలో ప్లాస్టిక్ సర్జరీ గతంలోనే చేశారు, వినాయకుడికి చేశారని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి చేసిన ప్రసంగం అది. ఓకే సార్, నేనేమంటానంటే ఇవన్నీ కూడా పొలిటికల్ స్పీచ్ల మీద నాన్ అకాడమిక్ ఓకే, బట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్లో మీరు ట్యాంపర్ చేయకూడదు, హిస్టరీని మార్చకూడదు, చరిత్రను మార్చకూడదు. టెక్స్ట్ బుక్స్లో పిల్లలకు రాంగ్ గైడెన్స్, ఏమి జరిగిందో ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు చరిత్రలో రాయాలి, అంతే కదా. ఎగ్జాక్ట్గా ఉన్నది ఉన్నట్టు చరిత్రలో రాయకపోతే పిల్లలు తప్పుడు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో దీన్ని మార్చారు, దీన్ని గుజరాత్లో జరిగిన గుజరాత్ అల్లర్లు అనేటువంటి చాప్టర్ మొత్తం ఎత్తేసారు. ఎందుకు అల్లర్లు జరగలేదా గుజరాత్లో? చనిపోలేదా గుజరాత్లో? హింస జరగలేదా గుజరాత్లో? ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దాంట్లో ఆయన పేరు కూడా ఇంక్లూడ్ అయితే అయ్యి ఉండవచ్చు, తర్వాత ఆయన క్లీన్ చిట్ తెచ్చుకొని ఉండొచ్చు. ఆ కేసు కాంప్లికేటెడ్ ఎగ్జిస్టింగ్ ప్రధానమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు.
బట్ హిస్టరీ అయితే జరిగింది కదా, చరిత్రను మార్చలేం కదా మనం. గోదరల్లర్లు బాబ్రీ మసీదు కూల్చేశారు కదా, అది చరిత్ర కదా. సో ఇవన్నీ కూడా ఏంటంటే చరిత్రకి సంబంధించిన వాటిని మార్చుకుంటూ పోయారు వీళ్ళు టెక్స్ట్ బుక్లు వచ్చిన తర్వాత. ఇప్పుడు ఇది కొత్తది ఇంకొకటి. ఇదేంటిది, నిన్న ఇది ఈ బొమ్మ కనిపిస్తుంది కదా మీకు, ఇది దిస్ ఈజ్ లుకింగ్ ఇన్ ద డాన్సింగ్ గర్ల్ అంటారు. ఇది మొహంజోదారో హరప్ప నాగరికత. మీరు టెక్స్ట్ బుక్లో చదువుకొని ఉంటారు, మినిమం 10th క్లాస్ చదువుకొని ఉంటే మీకు అర్థమైంది. హరప్ప నాగరికత ప్లస్ మొహంజోదారో, ఈ 2 నగరాలకు సంబంధించినటువంటి చరిత్రని, వాళ్ళు అక్కడ ఎలా జీవించేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అనే దాని మీద రిఫ్లెక్ట్ చేస్తూ అక్కడ మొహంజోదారోలో ఒక విగ్రహం బయటపడింది. దెర్ వాజ్ అ పిక్చర్, డాన్సింగ్ గర్ల్ పిక్చర్. ఇది యాక్చువల్గా ఒరిజినల్ పిక్చర్ అన్నమాట. ఈ అమ్మాయికి, ఇది ఒరిజినల్ పిక్చర్కి బట్టలు ఉండవు, చాలా ఫుల్గా బట్టలు లేనటువంటి ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్నట్టు ఒక విగ్రహం కనిపించింది మొహంజోదారోలో. దాన్ని టెక్స్ట్ బుక్లో పిల్లలకి చెప్పేవాళ్ళు. మొహంజోదారో నాగరికత గురించి మాట్లాడేటప్పుడు డాన్సింగ్ గర్ల్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుంది. ఆ డాన్సింగ్ గర్ల్ అనే దాని మీద ఈ యొక్క శిల్పం గురించి మాట్లాడేవారు. మొహంజోదారోలో ఒక డాన్సింగ్ గర్ల్ అనేటువంటి ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పం ఒక అమ్మాయి అలా డ్యాన్స్ చేస్తూ నిలబడి ఉంటుంది బట్టలు లేకుండా అనేది చరిత్ర చెప్పేవాళ్ళు. ఎందుకు, అది యాక్చువల్గా అక్కడ దొరికింది. ఎక్కడ, మొహంజోదారోలో దొరికింది. అది మొహంజోదారోలో వాళ్ళ యొక్క తవ్వకాల్లో బయటపడినటువంటి శిల్పాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇది కాంట్రవర్సీ ఏంది, నిన్న టెక్స్ట్ బుక్లో ఇదిగో ఈ బ్లాక్ ఫోటో ఉంది చూసారా, ఈ బ్లాక్ ఫోటోని టెక్స్ట్ బుక్లో ప్రచురించారు. ఈ ఫోటో మొత్తం కూడా బట్టలు వేసి ఉన్నాయి. ఈ బ్లాక్ మొత్తంగా ఫుల్గా దీంట్లో ఏమో బట్టలు, ఈ విగ్రహానికి అంటే ఈ ఫోటోకి బట్టలు. ఇది ఒరిజినల్. ఇది 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో చెప్పేవాళ్ళు పిల్లలకి. ఇది మొత్తం బట్టలు వేసారనమాట. బట్టలు వేసి టెక్స్ట్ బుక్లో ప్రింట్ చేశారు. ప్రింట్ చేస్తే చరిత్రకారులు టెక్స్ట్ బుక్ చూసి ఇదేంటి డాన్సింగ్ గర్ల్కి బట్టలు వేసారేంటి అని చెప్పి వాళ్ళు చూసి వాళ్ళకి అర్థమైంది ఇంటెన్షనల్గానే ఇది బట్టలేసి చరిత్రను మార్చడానికి ప్రయత్నం చేశారని. చరిత్రను మార్చడానికి ఇది బట్టలు ఇది ఏ కల్చర్లో వేశారు, వాళ్ళ కల్చర్లో బట్టలు వేసుకున్నట్టుగా ఆర్యన్ కల్చర్ కైండ్ ఆఫ్ థింగ్ బట్టలు వేశారు. ఎందుకు, ఇప్పుడు వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళు ఏమంటారంటే 9వ తరగతి పిల్లలకి చెబుతున్నాము, ఇలా బట్టలు లేకుండా చూపించడం కరెక్ట్ కాదని మేము ఇలా బట్టలు వేసి ప్రింట్ చేసాం టెక్స్ట్ బుక్లో అన్నారు. 9వ తరగతి అనాటమీ క్లాసులు చెప్తారు కదా 9వ తరగతి పిల్లలకి. అప్పటికే వాళ్ళకి అనాటమీ క్లాసులు, హ్యూమన్ బాడీ పార్ట్స్ మొత్తం నేర్పిస్తారు పిల్లలకి. 7th క్లాస్ నుంచి కొద్దిగా లైట్గా సైన్స్లో బాడీ పార్ట్స్ అనేవి 5th క్లాస్ నుంచి మొదలవుతాయి పిల్లలకి. ఆ 9th క్లాస్ పిల్లలు టెక్స్ట్ బుక్, సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్లో మొహంజోదారో సబ్జెక్ట్లో ఇలా పిక్చర్ మార్చి వేశారనమాట. సో నిన్నంతా చరిత్రకారులు గొడవ చేస్తే సిబిఎస్ఈ ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. సరే మేము మార్చి ఒరిజినల్ ఫోటోని ప్రింట్ చేస్తాము, పొరపాటు అయిందని సిబిఎస్ఈ. ఇది కాంట్రవర్సీ. నిన్న ఇంగ్లీష్ న్యూస్ ఛానల్లో రన్ అవుతున్నటువంటి కాంట్రవర్సీ మొహంజోదారో డాన్సింగ్ గర్ల్ కాంట్రవర్సీ. ఓకే, ఇప్పుడు టూ మచ్గా ఆలోచించడం కదా, ఒరిజినల్ హిస్టరీని నువ్వు మార్ఫింగ్ చేయకూడదు, చరిత్రను మార్చకూడదు. మీరు చరిత్రలో ఇప్పుడు ఆదివాసీలు ఉంటారు, మీరు ఆదివాసీల్లోకి వెళ్తే వాళ్ళు కూడా జాకెట్లు లేకుండా బట్టలు లేకుండా తిరుగుతుంటారు ఆదివాసీలు. అది రియాలిటీ. అది ఇదిగో 9వ తరగతి పిల్లలకి ఆదివాసీల గురించి నేర్పించేటప్పుడు నువ్వు సూట్ వేసి బట్టలు వేసి కారులో వెళ్తున్నట్టు చూపిస్తావా? ఎందుకు 9వ తరగతి పిల్లలు అరెరే వాళ్ళు జాకెట్లు లేకుండా తిరుగుతుంటారు ఆదివాసీలు, వాళ్ళ బొమ్మలు మనం చూపించకూడదు 9వ తరగతి పిల్లలకి అని నువ్వు సూట్ వేసి కారులో బెంజ్ కారులో వేసినట్టు తిప్పి నువ్వు చరిత్రని, నీ రియాలిటీని మార్చి పిల్లలకి చెప్తారా? ఉన్నది ఉన్నట్టుగా చరిత్ర చెప్పాలి కదా. ఇవన్నీ కూడా ఇప్పుడు గతంలో ఇదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అసలు ఇది దీని దగ్గర పెద్ద గొడవ కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే ఆర్యన్ మైగ్రేషన్ థియరీ ఎక్కడి నుంచో కదా వచ్చిందా? హరప్ప నాగరికత, మొహంజోదారో నాగరికత నుంచి కదా ఈ ఆర్యన్ ఇన్వేజన్ థియరీ మొత్తం వచ్చింది. దాన్ని కూడా మార్చేస్తారు. ఆర్యన్ ఇన్వేజన్ థియరీ ఇప్పుడు ఎలా మారిందంటే, భారతీయులే పర్షియా దేశాలకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి వాళ్ళతో వ్యాపారం చేసి
ఓకే. ఇది భారతీయ ట్రేడర్స్, భారతీయ వర్తకులు పర్షియా దేశాలకెళ్ళి వాళ్ళతో వ్యాపారం చేసి అక్కడ కల్చర్ని వీళ్ళు అవగాహన చేసుకొని మళ్ళీ తిరిగొచ్చి ఇక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే అక్కడ ఏంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర గొడవ ఏంటి? హిస్టోరియన్స్ చరిత్రకారులు ఏం చెప్తున్నారు? మైగ్రేషన్ పర్షియా దేశాల నుంచి ఆర్యులు భారతదేశానికి వలస వచ్చారు అనే థియరీ దగ్గర వాళ్ళు మేజర్గా చెప్తుంది కొన్ని నగరాలు మేజర్గా 2 నగరాలు, హరప్ప నాగరికత ప్లస్ మొహంజోదారో అనే నగరాలు. హరప్ప అనే నగరము, మొహంజోదారో అనేటువంటి నగరాలు సింధు నది పక్కన ఉన్నటువంటి నగరాలు ఇవి. అఫ్కోర్స్ ఇప్పుడు కొన్ని పాకిస్తాను ప్లస్ ఆఫ్ఘనిస్తాన్ ఏరియాలో పడతాయి ఇవి, ఆ రూట్లో ఉంటాయి, పాకిస్తాన్లో ఉంటాయి అన్నమాట. ఈ 2 స్టడీ చేశారు. స్టడీ చేస్తే వాళ్ళకి ఏమర్థమైందంటే దేశవ్యాప్తంగా ఇల్లులన్నీ కూడా చంద్రబందరగా కట్టుకొని ఉంటే, పూరి గుడిసెలు చంద్రబందరగా కట్టుకొని ఒక ఆదివాసీలకి ఇంకా ట్రైబల్స్ ఇల్లులు ఎలా ఉంటాయి? అర్బన్ ప్లానింగ్ ఉంటుందా? ట్రైబల్ ఎక్కడో ఆదివాసీలు ఇల్లు గుడిసెలు వేసుకుంటారు. ఇప్పుడు అంతెందుకంటే గుడిసెలు వేసుకుంటారు. ఎక్కడో ఆదివాసీలు దాకా ఎందుకంటే ఈ కమ్యూనిస్టులు వీళ్ళందరూ గుడిసెలు వేస్తారు కదా, ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనబడితే గుడిసెలు వేస్తారు కదా. కమ్యూనిస్ట్ వాళ్ళు వెళ్ళి పేదలు మొత్తం వాళ్ళు గుడిసెలు వేసుకుంటారు. ఇవన్నీ అర్బన్ ప్లానింగ్ చేస్తారు వాళ్ళు. ఒక రోడ్డు వదిలేసి దానికి టాయిలెట్లకి పార్కింగ్కి వదిలేసేస్తారా? ఎక్కడంటే అక్కడ ఇల్లు గుడిసెలు వేసేసుకుంటారా? సో అది భారతదేశంలో గతంలో అర్బన్ ప్లానింగ్ అనేది ఉండేది కాదు. దేశవ్యాప్తంగా అర్బన్ ప్లానింగ్ లేదు. 2 నగరాల్లో అర్బన్ ప్లానింగ్ కనబడింది. అదే మొహంజోదారో ప్లస్ హరప్ప అనేటువంటి 2 నగరాల్లో అర్బన్ ప్లానింగ్ కనబడింది. ఈ అర్బన్ ప్లానింగ్ ఎక్కడి నుంచి దేనికి రిలేటెడ్గా ఉంది? పర్షియా దేశంలో ఉన్నటువంటి నగరాలకు రిలేటెడ్గా ఉంది అర్బన్ ప్లానింగ్. మొహంజోదారో, హరప్ప అంటే ఏంటి అర్థం? ఆర్యులు పర్షియన్స్ ఈ 2 నగరాలకు వచ్చారు, వలస వచ్చారు, అక్కడి నుంచి దేశం అంతా పాకారు అనేది ఇంగ్లీష్ వాళ్ళ యొక్క థియరీస్. దీన్ని వీళ్ళు ఎలా మార్చారంటే, వీళ్ళు వర్తకానికి వెళ్ళారు, వాళ్ళు వచ్చారని మీరు ఎందుకు అనుకోకూడదు, వీళ్ళే వర్తకానికి వెళ్ళారు అనుకోవచ్చు కదా, వీళ్ళే పర్షియా దేశాలకు వెళ్ళి వాళ్ళది నేర్చుకొని వచ్చారు అనుకోవచ్చు కదా అని చెప్పి టెక్స్ట్ బుక్లు మార్చారు. థియరీ మారింది. గతంలో మీరు గూగుల్లో హరప్ప నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మీకు గూగుల్లో ది హిస్టరీ వచ్చేది, ఇది ఇంగ్లీష్ వాళ్ళు రాసిన హిస్టరీ వచ్చేది. ఇప్పుడు మీరు ఇదే కొడితే ఏమొస్తుంది? హరప్ప నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే మనోళ్ళే పర్షియా పోయి అక్కడ వర్తకం నేర్చుకొని ఇక్కడే పుట్టినటువంటి కల్చర్ అని వస్తుంది మీకు గూగుల్ని కూడా కంట్రోల్ చేశారు. గూగుల్, చాట్‌జిపిటి మొత్తం కంట్రోల్ అయిపోయింది. మొత్తం కూడా ఆ నెరేషన్స్ మొత్తం మార్చేశారు. ఇప్పుడు మాకు ఫండమెంటల్గా ఏంటంటే బ్రిటిష్ వాడు భారతదేశానికి వచ్చి దండెత్తాడు కదా, ట్రేడింగ్కి వచ్చాడు, వ్యాపారం చేసుకోవడానికి భారతదేశానికి వచ్చి బ్రిటిష్ వాడు భారతదేశాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఇది చరిత్ర. వచ్చే రోజుల్లో ఏం చేస్తారంటే బ్రిటిష్ వాడు ఆక్రమించుకోలేదు, మనోళ్ళే వెళ్ళి వాళ్ళు ఇన్వైట్ చేశారని రాస్తారు. ఇప్పుడు మనకి చేతగాక దేశాన్ని కాపాడుకోవడం చేతగాక బ్రిటిష్ వాడు చేతిలో పెట్టి, ఎవడు పెట్టింది భారతదేశాన్ని? బ్రిటిష్ వాడు చేతిలో పెట్టింది ఎవడు? దళితుల, పేదల, ఎవరి చేతిలో ఉంది? ఏ రాజులు పరిపాలిస్తున్నారు దేశాన్ని? బ్రిటిష్ వాడి చేతిలో పెట్టింది ఏ రాజులు? దళితులు నడుపుతున్నారా దేశాన్ని? రాజులు దళితులా? ఓకే. మళ్ళీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళని తిడతారు. ఎవరిని? ఈ దళిత కాలనీలో అందరికి వచ్చేసి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. అసలు బ్రిటిష్ వాడికి భారతదేశానికి దండెత్తినప్పుడు ఆడికి లొంగి ఇచ్చిందే మీరు, ఆడి చేతిలో పెట్టిందే మీరు, మళ్ళీ దళితులను తిడతారు వీళ్ళు వచ్చి. ఓకే. సరే, అది బ్రిటిష్ వాళ్ళు కాదు, మొఘల్ చక్రవర్తులు వచ్చారు. మొఘల్ చక్రవర్తులు అప్పుడు దేశాన్ని పరిపాలిస్తుంది ఎవరు? క్షత్రియులు కదా, దళితుల? క్షత్రియులు కదా దేశాన్ని పరిపాలిస్తుంది. మీరు కదా ఓడిపోయింది బ్రిటిష్ వాళ్ళ చేతిలో. మా మొఘల్ చక్రవర్తుల చేతిలో ఓడిపోయింది ఎవరు? చోళులు. ఈ యొక్క డైనస్టీలు మొత్తం కదా బ్రిటిష్ వాళ్ళ చేతిలో, మన మొఘల్ చక్రవర్తుల చేతిలో ఓడిపోయి దేశాన్ని వాళ్ళకి అప్పగించింది. వాళ్ళు కొట్టుకున్నారండి. పై క్షత్రియులు, రాజులు వాళ్ళు కొట్టుకున్నారు. వాళ్ళు కొట్టుకొని దేశాన్ని కాపాడలేక ఎవడెవడో వచ్చాడు దేశం మీదకి, ఎవడెవడో దండెత్తాడు దేశం మీద, కొల్లగొట్టేశాడు ఎవడెవడు. ఒకసారి మొఘల్ చక్రవర్తి వస్తాడు, ఒకసారి బ్రిటిష్ వాడు వస్తాడు. ఎవరెవరో దేశం మొత్తం నాశనం చేసి పడేశారు. దేశాన్ని మొత్తం ఎవడెవడు వచ్చి దాన్ని మొత్తం కాపాడలేకపోయింది ఎవడైతే దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఆడు కదా. ఈ దళిత సమాజం కాదు కదా.
సార్ నేను అల్టిమేట్‌గా ఏందంటే నేననేది ఏందంటే, చరిత్రను ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఆ చరిత్రను మొత్తం మార్చేశారు. ఇప్పుడు ఇప్పుడు దళిత చరిత్ర. గతంలో ఒక ఒక ఫోటో ఉండేది. ఒక ఫోటోని నేను చూపిస్తే ఆన్‌లైన్‌లో చూపిస్తే కింద కామెంట్లు చేశారు. అది కలకత్తాలో ఉన్నటువంటి కరువు ప్రాంతానికి జన్మించిన ప్రాంతం దళితులు కాదని. దళితులు పేదరికంలో కొట్లాడుతున్న ఒక ఫోటో డిస్‌ప్లే చేస్తే ఇక్కడ కింద కామెంట్లు అంటే, అక్కడ కలకత్తాలో ఉన్న కరువు ప్రాంతం, కరువు వస్తే ముందు కొట్టేదెవడు దళితుడికి కదా! కరువు వస్తే పోయేదెవడండి దళితులు కదా! ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు కటకటలాడేటువంటి కరువు వచ్చిందనుకోండి. భోజనం లేని పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్‌లో. ఫస్ట్ కడుపు మార్చుకునేది ఎవరు దళితులు కదా! ఆర్థికంగా ఎవరికి ఇబ్బంది ఉంది ఆళ్ళు కదా! కరువు వచ్చినా, వరదలొచ్చినా మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు స్కీములు ఎవరికి ఇచ్చారు? దళితులకి ఇచ్చారా? లేకపోతే ఎమ్మెల్యే పిల్లలకి, ఎంపీ పిల్లలకి ఫ్రీగా రూ. 1000 ఏసారా? దళిత కాలనీలకి ఏసారా? అంటే ఏ కరువు వచ్చినా, కాటకం వచ్చినా పోయేదోడు దళితుడు కదా! పేదరికంలో ఉంచింది వాళ్ళని కదా! పేదరికంలో ఇంకా ఉంది వాళ్ళే కదా! ఇదంతా ఏంటంటే హిస్టరీని అల్టిమేట్‌గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సీబీఎస్ఈ అల్టిమేట్‌గా ఏ స్టేజ్‌కి వెళ్ళిందంటే చరిత్రను మార్చే స్టేజ్ దాకా వెళ్ళకూడదు. ఉన్నది ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పాలి. దళిత చరిత్ర చెప్పాలి. హరప్ప నాగరికత చెప్పాలి. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చెప్పాలి. ఆర్యన్ మైగ్రేషన్ గురించి చెప్పాలి. ఏమంటారు దళిత అట్రాసిటీస్ గురించి చెప్పాలి. బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలన గురించి చెప్పాలి. మొఘల్ చక్రవర్తుల దండయాత్ర గురించి చెప్పాలి. డైనస్టీల గురించి చెప్పాలి. ఆర్యన్ యొక్క ఇన్వేజన్ గురించి చెప్పాలి. రిలీజియన్ గురించి చెప్పాలి. రిలీజియస్ ఇన్వేజన్ గురించి చెప్పాలి. ఆదివాసుల యొక్క జీవితాల గురించి చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా చరిత్రగా చెప్పాలి. వక్రీకరించి చెప్పకూడదు. సిబిఎస్ఈ చివరికి ఏ స్థాయికి దిగజారిందంటే, హరప్ప నాగరికతలో బయటపడ్డ ఒక డాన్సింగ్ గర్ల్ బొమ్మని బట్టలేసి ప్రింట్ చేసే స్థాయికి వచ్చారు. చరిత్ర మొత్తం వక్రీకరించడమే కదా అని నేనన్నది కాదు, చరిత్రకారులు గొడవ చేస్తే సిబిఎస్ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము తప్పు చేసాము, బట్టలేసి ఒరిజినల్ ఫోటోని తీసుకొచ్చి ప్రింట్ చేస్తామని నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఎస్ఈ వాళ్ళు. అది జరిగింది. థ్యాంక్ యూ. నమస్కారం.